హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సాలిడ్ మూవీ స్టఫ్. నేను మీ ఎస్ఆర్బి. కంటెంట్లోకి వెళ్ళిపోదాం. మన నందమూరి తారక రామారావు గారి అప్కమింగ్ మూవీ అండ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ఫర్ ఆల్ ద మూవీ లవర్స్ ఈజ్ ఎన్టీఆర్ నీల్. ఈ మూవీ January 9, 2026 వస్తుంది అని రిలీజ్ డేట్ ఆల్రెడీ అనౌన్స్మెంట్ చేశారు మూవీ టీమ్. సో ఆ మూవీ షూటింగ్ అదిగో స్టార్ట్ అవుతుంది, ఇదిగో స్టార్ట్ అవుతుంది అని చెప్పి తెగ వెయిట్ చూపించి సడన్ గా ఈ రోజు షూట్ స్టార్ట్ అయింది అనే అప్డేట్ ని అఫీషియల్ గా మూవీ టీమ్ నిన్న రిలీజ్ చేశారు. అండ్ ఎస్పెషల్లీ లిఖితా రెడ్డి నీల్ గారు అయితే తన ఇన్స్టాగ్రామ్ లో కొన్ని లైన్స్ రాసి ఒక పోస్ట్ పెట్టారు. అది మామూలుగా లేదు. ఆ లైన్స్ మూవీకి ఉన్న హైప్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తుంది అని చెప్పొచ్చు. ఆ పోస్ట్ లో ఫైనల్లీ ద టైమ్ హ్యాస్ కమ్, హీ హోల్డ్స్ ద మైక్ అండ్ రెస్ట్ ఈస్ హిస్టరీ, ద డెడ్లియెస్ట్ షోడౌన్ బిగిన్స్, #NTR Neil, వెల్కమ్ టు ద టెరిటరీ ఆఫ్ డిస్ట్రక్షన్, కాంట్ వెయిట్ ఫర్ జూనియర్ ఎన్టీఆర్ అన్న టు జాయిన్ సెట్స్. లాస్ట్ లో ఇట్స్ గోయింగ్ టు బి ఎపిక్ అని రాసి వదిలేశారు. సో ఈ లైన్స్ యొక్క మీనింగ్ మీకు అర్థం కాకపోతే నేను చెప్తా. అంటే మీనింగ్ వెతికితే గూగుల్లో కూడా దొరుకుతుంది, బట్ మనం చెప్పినట్లుగా గెస్ థియరీస్ అండ్ డిఫరెంట్ టోన్ ఆఫ్ వాయిస్ తో అది చెప్పదు. సో ద డెడ్లియెస్ట్ షోడౌన్ బిగిన్స్ #NTR Neil అనే లైన్ గురించి మాట్లాడుకుంటే ద డెడ్లియెస్ట్ బిగిన్ #NTR Neil అనే వర్డ్స్ ని కాసేపు పక్కన పెడదాం. ఈ మధ్యలో ఉన్న షోడౌన్ అనే వర్డ్ గురించి మాట్లాడుకుంటే షోడౌన్ అంటే అర్థం ఏంటో తెలుసా? గూగుల్లో వెతికితే ఏ ఫైనల్ టెస్ట్ ఆర్ కన్ఫ్రంటేషన్ ఇంటెండెడ్ టు సెటిల్ ఏ డిస్ప్యూట్. ఇక్కడ డిస్ప్యూట్ అంటే ఆర్గ్యుమెంట్, అంటే గొడవ, వివాదం అలాంటివి. కాన్ఫ్రంటేషన్ అంటే మీటింగ్ బిట్వీన్ టూ ఆపోజిట్ పార్టీస్, అంటే తెలుగులో పరస్పరం విరుద్ధంగా ఉండే రెండు పార్టీస్ ఒకే చోట కలవడం, అంటే లైక్ ఫేస్ ఆఫ్, ఎదురుపడ్డం, ఫైట్, బ్యాటిల్ లాగా జరగడం. సో ఆ షోడౌన్ అంటే క్లాష్ అని కూడా అర్థం వస్తుంది. అండ్ అదే షోడౌన్ కి ఇంకొక లైన్ లో క్లియర్ గా మూవీకి సంబంధించినట్లుగా ఒక మీనింగ్ గూగుల్లో రాసుంది. అదే షోడౌన్ సమ్మన్ అంటే ఏ మీటింగ్, ఆర్గ్యుమెంట్, ఫైట్ ఎక్సెట్రా దట్ విల్ ఫైనల్లీ సెటిల్ ఏ డిస్అగ్రిమెంట్ బిట్వీన్ పీపుల్ ఆర్ గ్రూప్స్. సో షోడౌన్ అంటే ఏ డిస్ప్యూట్, ఆర్గ్యుమెంట్ ఆర్ గొడవ, వివాదాన్ని సెటిల్ చేయడం కోసం ఏర్పడే ఒక డిస్అగ్రిమెంట్ మీటింగ్ బిట్వీన్ టూ గ్రూప్స్, అంటే రెండు ప్రమాదకరమైన గ్రూప్స్ మధ్య జరిగే ఒక మీటింగ్. ఇలాంటి సెటిల్మెంట్స్, మీటింగ్స్ మనం భాష మూవీ నుండి చూస్తున్నాం. అట్టు చూడుబే అనే డైలాగ్స్ చాలా ఫేమస్. అండ్ భాష మూవీ కంటే ముందు నుండే ఇలాంటి సెటిల్మెంట్స్, మీటింగ్స్ చాలా మూవీస్లో చూస్తూనే వచ్చారు. బట్ ఇందులో కేవలం ఆ గ్రూప్ తాలూకు లార్డ్సే కాకుండా వాళ్లతో పాటుగా వాళ్ళ సైన్యం స్టామినా ఎంత ఉంటుంది అనేది తెలియడం కోసం, ఆర్ క్యాజువల్ గానే వస్తే వాళ్లతో ఇంతమంది వస్తారు అని చెప్పడం కోసం సరదాగా ఆ సెటిల్మెంట్ మీటింగ్ కి అటొక 2000 మంది, ఇటొక 2000 మందితో ఒక బిగ్గెస్ట్ సెటిల్మెంట్ జరిగిందనుకోండి. ఇమాజిన్ ఆ స్కేల్ ఎలా ఉంటుంది అని. అండ్ మన ఎన్టీఆర్ గారు ప్లే చేస్తున్న క్యారెక్టర్ ని చూసి ఎలాగో తన వైపు ఉన్న వాళ్ళు ఒక్క సైగతో కంట్రోల్ అయిపోతారు. బట్ ఫర్ ఎ చేంజ్ అవతలి గ్రూప్ వాళ్ళు కూడా, అంటే 2000 మంది ఎన్టీఆర్ గారు ప్లే చేస్తున్న క్యారెక్టర్ నుండి వచ్చిన ఒక చిన్న అనే శబ్దంతో భయపడుతున్నారు అని చూపిస్తే, అంటే ఈ పోస్టర్లో అలా సీరియస్ గా చూస్తున్న సీన్ ఇదే అని చూపిస్తే, అలాగే ఇంతకు ముందు ఇలాంటి మీటింగ్ లోనే ఆపోజిట్ లోని 1000 మందిని ఒక్క సైగతో లేపేశాడని ఆ డ్రగ్ లార్డ్ ని చూసి అక్కడ వాళ్ళు ఇంటర్నల్ గా అనుకుంటూ భయపడుతూ ఉన్నారని చూపిస్తే, ఇలా రకరకాలుగా ఆ సీన్స్ గురించి రాయొచ్చు. సో ఆ షోడౌన్ మూవీలోని వన్ ఆఫ్ ద హైలైట్ సీన్ గా మార్చొచ్చు. సో ఇప్పటి వరకు జస్ట్ షోడౌన్ అనే వర్డ్ గురించి మాత్రమే మనం మాట్లాడుకున్నాం. సో హోల్ లైన్ లో ద డెడ్లియెస్ట్ షోడౌన్ బిగిన్స్ #NTR Neil అని రాశారు. అంటే ఆ టూ గ్రూప్స్ యొక్క మీటింగ్, అంటే ఆ రైవల్స్ యొక్క మీటింగ్ ఫేస్ ఆఫ్ ఎలా ఉంటుంది అంటే అత్యంత డెడ్లియెస్ట్ గా ఉంటుంది. అదే #NTR Neil మూవీ అని క్లియర్ కట్ గా ఆమె చెప్తున్నారు. అంటే మీటింగ్ సరిగ్గా అవ్వలేదు అనేది క్లియర్ థింగ్. సో ఎక్కడ చెడింది, దానికి డ్రగ్ లార్డ్ ఎలా రెస్పాండ్ అయ్యాడు, దాని తర్వాత డిస్ట్రక్షన్, ఆ భీకరమైన బీభత్సం ఎలా జరిగింది అనే దానికి ఆ కనిపించే సీన్ కాకపోయినా ఆ టైప్ లో ఒకటి అల్లర్లతో జస్ట్ ఆ అంబాసిడర్స్ కార్స్ కాలిపోయి అండ్ ఆ రోడ్ల మీదకు జనాలు వస్తే ఎలా ఉంటుంది అని దానికి సంబంధించిన షూట్ మనకు స్టార్ట్ చేసినట్లుగా చూపిస్తూ ప్రశాంత్ నీల్ గారు ఒక పిక్ ని వదిలారని అనుకోవచ్చు. సో ఈ పిక్ లో అల్లర్లు జరుగుతున్నాయి అని జస్ట్ క్యాజువల్ గా మనం అనుకోవాలి అని మనకు చూపిస్తున్నారు. కానీ నిజంగా మూవీలో అలాంటి ఫేస్ ఆఫ్ ఒకటి ఉంటే, ఆ సీన్ వచ్చినప్పుడు, ఆ రైవల్ మీటింగ్ జరిగినప్పుడు అది మాస్ డిస్ట్రక్షన్ కి పునాది అన్నట్లుగా చిన్న ఎగ్జాంపుల్ తో ఈ పిక్ ని చెప్తున్నారు. అంటే సలార్ మూవీలో సలార్ దేవరత రాయసర్ అని ఒక సీక్వెన్స్ కంటే ముందు దేవా వచ్చి ఫైట్ చేస్తూ అక్కడ మొత్తం నాశనం చేసి పడేస్తాడు. సో ఆ ఫైట్ గురించి అప్పట్లో లీక్ ఫుటేజ్ కూడా వచ్చింది. అండ్ ప్రభాస్ గారు కూడా గన్స్ పట్టుకొని అటు ఇటు కాలుస్తూ ఉంటారని
ఆ లీక్ పిక్ లో ఆ లీక్ వీడియోలో మనం చూసాం. సో అలాంటి భారీ క్రౌడ్ తో అప్పట్లో ఆ వీడియో లీక్ అయింది. సో ఈసారి ఏది లీక్ అవ్వకుండానే ఆయనే ఒక పిక్ ని రిలీజ్ చేశారు. ఈ మూవీలో ఇలాంటి అల్లర్లు మాస్ డిస్ట్రక్షన్స్ జరుగుతాయని, అంటే ఆ నెక్స్ట్ లైన్ లో వెల్కమ్ టు ద టెరిటరీ ఆఫ్ డిస్ట్రక్షన్ అని రాసుంది. అంటే అలాంటి డిస్ట్రక్షన్స్ జరుగుతాయని ముందుగానే మనకు హింట్ ఇస్తున్నారు. సో ఈ మూవీలో ఏదో సాదాసీదాగా ప్లెయిన్ గా తీస్తారని అనుకునే వాళ్లకు ఇది మామూలు లెవెల్ ఆఫ్ నార్మల్ క్రైమ్ మూవీ కాదు. ఒక టెరిటరీని అండ్ దాని ద్వారా వరల్డ్ ని గుప్పెట్లో పెట్టుకున్న ఒక డ్రగ్ లార్డ్ కి చెందిన మూవీ లాగా తీస్తున్నారు. ఇక్కడ కొద్దిగా రియాలిటీని కూడా మిక్సప్ చేసి అండ్ నేను గెస్ట్ చేసిన థియరీని చెప్తున్నాను. అఫ్ కోర్స్ అదంతా పోస్టర్ లో ఉంది. అంటే ఇందులో ఎన్టీఆర్ గారు నెగిటివ్ షేడ్ లో కనిపిస్తారా లేక గ్రేలో కనిపిస్తారో ఐడియా లేదు, కానీ ఆయన అపియరెన్స్ కి మాత్రం గూస్బంప్స్ అనేది చాలా చాలా నార్మల్ థింగ్ అవుతుంది. అలాంటి పర్ఫార్మెన్స్ ని నీల్ గారు తీసుకుంటారు. అఫ్ కోర్స్ ఎన్టీఆర్ గారు ఇవ్వగలరు. మనం ఆల్రెడీ KGF 1, 2 అండ్ సలార్ సీజ్ ఫైర్ ని, అందులోని స్టోరీ, స్క్రీన్ ప్లే, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, ఫైట్స్ అండ్ ఎస్పెషల్లీ మ్యూజిక్ ని ఆస్వాదించాం. సో ఆ రెండు మూవీస్ కి కంపారిజన్ ఉండదు. దేనికి దానికి డిఫరెంట్ స్టోరీస్, డిఫరెంట్ వరల్డ్స్, దేనికి ఉండాల్సిన హైప్ దానికి ఉంది. ఇది కూడా అంతే. ఈ వరల్డ్ అనేది వరల్డ్ వైడ్ గా రివాల్వ్ అవుతుంది. మెయిన్లీ ఆ మూవీలోని మెయిన్ క్యారెక్టర్ కి అమెరికన్ సాయిల్ మీద కూడా ఒక గ్రేటెస్ట్ గ్రిప్ కూడా ఉండొచ్చు. అండ్ పోస్టర్ ఆధారంగా వెస్ట్ బెంగాల్ 1952 1969 ని చూపిస్తున్నారు. అండ్ ఆల్సో ఈస్ట్ పాకిస్తాన్ అంటే ఇప్పటి బంగ్లాదేశ్ అని రాశారు. మయన్మార్ ఉంది, చాలా ఉన్నాయి. వెస్ట్రన్ థాయిలాండ్, లావోస్, ఇలా చాలా కంట్రీస్ ని ఇంక్లూడ్ చేశారు. అంటే స్వతంత్రం వచ్చిన 3 years తర్వాత నుండి ఇదంతా సౌత్ సైడ్ ఆఫ్ చైనా నుండి స్టార్ట్ అవుతుంది. సో ఈ స్టోరీ బెంగాల్ దగ్గర నుండి స్టార్ట్ అవుతుంది అని సోషల్ మీడియాలో మాట్లాడుకున్నారు. సో ఎక్కడ స్టార్ట్ అయినా ఇందాక చెప్పినట్లుగా వరల్డ్ మొత్తం చుట్టేసి వస్తుంది. అలాగే డ్రగ్ లార్డ్ ఆర్ డ్రాగన్ అని పేరు తనకు రావడానికి కారణాలు ఏమై ఉంటాయి? అండ్ ఇమాజిన్ దిస్, తన ప్రెజెన్స్ ని, తన ఉనికిని చూసి వరల్డ్ మొత్తంలో ఉన్న మాఫియాకి తడిసిపోతుంది అంటే తను ఎంత డేంజరస్లీ లీథలో ఒక్కసారి ఆలోచించండి. అంటే అలాంటి పవర్ఫుల్ క్యారెక్టర్ ని మన ఎన్టీఆర్ గారు చేస్తున్నారు అనిపిస్తుంది. ఇక యాక్టింగ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్టీఆర్ గారిని భయపెట్టమని అడిగి ఒక సీన్ రాసి చేయమంటే ఒక వీర రాఘవుడి కార్ సీన్ ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ తను భయపెట్టాల్సిన అవసరం లేదు, అసలు మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ కంటితో ఒక సైగ చేస్తే చాలు. అంటే అలాంటి పొటెన్సీ ఉన్న క్యారెక్టర్ ని డిజైన్ చేస్తే అరవింద సమేత మూవీలో వీరరాఘవ ఫస్ట్ ఫైట్ లేకుండా తను సూక్తులు చెప్తే ఎవరికీ నమ్మకం కలగదు. అందుకనే ఫస్ట్ ఫైట్ పెట్టి దెన్ హీ క్యాన్ అని డైలాగ్స్ చెప్పించారు త్రివిక్రమ్ గారు. అంటే ఎస్పెషల్లీ ఆ కార్ సీన్ డైలాగ్స్. సో దాన్ని వాళ్ళు ప్రత్యక్షంగా చూశారు కాబట్టి తను చెప్పే డైలాగ్స్ కి ఆ సీన్ కి అంత ఇంపాక్ట్ వస్తుంది. ఎందుకంటే హీఈస్ ఆల్రెడీ ప్రూవెన్. కానీ ఇక్కడ తన పేరు ఎత్తితే వరల్డ్ మొత్తం షివర్ అవుతుంది. అంటే తను ఎలాంటి బీభత్సం చేసి ఉంటాడో అనేది చూపిస్తే, జస్ట్ ఒక గ్లిమ్స్ మూవీలో ఇస్తే అలా యాక్ట్ చేయాలని నీల్ గారు చెప్తే అక్కడ యాక్టింగ్ ఏ లెవెల్లో ఉంటుందో జస్ట్ ఒక్కసారి ఊహించండి. అక్కడ కట్ చేస్తే యునో వాట్, మనకు పోస్టర్లో గోల్డెన్ ట్రయాంగిల్ 1969 అని ఇయర్స్ రాసున్నాయి. సో ఆ టైంలో జరిగే ఒక బిగ్గెస్ట్ స్టోరీ ఇది. అయితే ఇది స్టార్ట్ అయ్యేది 1950s లో అని మన గెస్. అది ఎలాగో నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. సో అప్పుడే ఈ గోల్డెన్ ట్రయాంగిల్ అనేది వెలుగులోకి వచ్చింది. సో దాన్ని ఒక్క పర్సనే రూల్ చేస్తున్నాడు. తనే ఆ డ్రగ్ లార్డ్, డ్రాగన్, అలా రకరకాలుగా ప్రపంచం మొత్తం ఓన్ చేసుకుని తనను పిలుస్తారు. అంటే ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క పేరుతో తనను పిలుస్తారు. లైక్ ద మోనార్క్ హూ విల్స్ absolute power over the world is devoid of a name. He is known as a drug lord to some and dragon to others. అంటే ప్రపంచంలో ఉన్న పవర్ అంతా ఒక పర్సన్ దగ్గర ఉండి తన దగ్గర అండ్ తనకు లేనిది తన పేరు. తన పేరేంటో ఎవరికీ తెలియదు. అందుకనే వాళ్ళందరూ డ్రగ్ లార్డ్, డ్రాగన్ అని రకరకాలుగా పిలుచుకుంటారని ఇలా చూపిస్తే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో నీల్ గారు ఆ క్యారెక్టర్ని మామూలుగా లేపరు. మీరు నీల్ గారి మూవీస్లో హీరో ఎవరినైనా పెట్టండి, వాళ్ళని నెక్స్ట్ లెవెల్లో చూపిస్తారు. వాళ్ళు వీళ్ళు అనేది డైరెక్టర్ గారికి తేడా లేదు. బట్ తన డ్రీమ్ హీరోతో పనిచేస్తున్నాను అని ఆయనే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. సో ఆ స్టోరీని ఆయన ఎంత గొప్పగా రాసుకుని ఉంటారు, ఎన్ని ట్విస్టులు పెట్టి ఊరిస్తారో, ఏ లెవెల్ ఆఫ్ ఎలివేషన్స్ ఇస్తారో అండ్ ఎంత డిఫరెంట్గా ఎన్టీఆర్ గారిని చూపిస్తారు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాను. అండ్ ఇంకా చాలా థియరీస్ ఈ మూవీ మీద ఉన్నాయి. కొన్ని నాకైతే చాలా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించాయి. అండ్ ఎన్టీఆర్ గారు మార్చ్లో షూటింగ్లో జాయిన్ అవుతారని అంటున్నారు. ఫైనల్గా లిఖితా రెడ్డి నీల్ గారు ఇట్స్ గోయింగ్ టు బి ఎపిక్ అని అన్నారు. అది మాత్రం
100% నిజమని అనుకోవచ్చు. ఈ స్టోరీ ఏదైతే ఉందో దాన్ని ఎంతైనా లేపొచ్చు, ఎంత ఎక్స్టెంట్ కైనా తీసుకెళ్ళొచ్చు. ఎందుకంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద హోల్ వరల్డ్. అంటే అప్పట్లో ప్రపంచం మొత్తం ఈ గోల్డెన్ ట్రయాంగిల్ మీదే ఆధారపడి ఉండేది. దాని గురించి ఒక డీటెయిల్ వీడియో విచ్ రిలేట్స్ టు ద ఎన్టీఆర్ నీల్ పోస్టర్. అంటే ఎన్టీఆర్ నీల్ పోస్టర్లోని డీటెయిల్స్ని కలుపుతూ ఒక థియరీని బిల్డ్ చేయబోతున్నాను. ఒక ఐడియా కూడా ఉంది, దాన్ని డీటెయిల్గా రాసి ఇంకొక వీడియోలో చెప్తాను. అప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి గైస్. లైక్ అండ్ షేర్ చేస్తే మన ఛానల్కి అండ్ ఈ వీడియోకి రీచ్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ ద సపోర్ట్. లవ్ యూ ఆల్.